నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం ఇప్పుడు నారా లోకేష్ గారి మీద ఏవైతే నిందలు వస్తున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వాటికి సవాలుగా ఆయన కూడా సవాల్ చేశారు. సరే నేను కూడా బహిరంగంగా మాట్లాడతాను. మరి సరే జగన్ నువ్వు కూడా భూ వివాదం, కనికర్ కుంభకోణం వీటి మీద నువ్వు మాట్లాడతాను అంటే రా అని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు దానికి మళ్ళా రివర్స్ లో ఎవరు పేరుని నాని గారు కూడా మాట్లాడుతున్నారు. నేను వస్తాను, మరి ఆ జగన్ గారు ఎందుకు, నేనే వచ్చి అన్ని కూడా మాట్లాడతానని చెప్తున్నారు. ఏంటి మేడం ఈ సవాళ్ళు అసలు? ఇప్పుడు పేరుని నాని గారు ఏమని చెప్పి వస్తారంటారు అసలు? ఓ 10-15 ఈడీ కేసులు ఉన్నాయి, 32 సిబిఐసి ఐడి కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ పేరుని నాని తీసుకుంటాడా? మరి అంటే జగన్ గారి మీద ఉన్నాయన్నీ మరి అంతేగా, జైలుకి వెళ్ళటానికి కూడా నేనే రెడీ అంటున్నాడు ఆ పేరుని నాని. ఓకే, ఇప్పుడు ఎందుకంటే పిలవని పేరంటానికి నేను వస్తానంటాడు ఎందుకు? ఈయనకి పిలిచింది పేరంటానికి జగన్ని. పెద్ద మొత్తం ఎదుగా జగన్ రమ్మని పిలిచాం, పేరంటానికి రా బాబు వచ్చేసి ఇదిగో ఈ కార్యక్రమం ఉంది, అక్కడ ఏంటో మరి లోకేష్ గారు ఏదో అడుగుతున్నారు, మరి దానికి సమాధానం చెప్పి అంటున్నాం. మరి పేరుని నాని మధ్యలో వచ్చేసి నేనున్నాను మర్చిపోయారా ఏంటి అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. అదేదో సామెత చెప్పినట్లుగా ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురునా అని చెప్పేసి ఇంట్లో ఉన్నాయి చక్కదిద్దుకోకుండా, ఉన్న సమస్యల్ని వీళ్ళు తీర్చకుండా అతని మీద పీడిఎస్ రైస్కి సంబంధించి ఉంది. పందికొక్కులు బియ్యం తినేసినాయి ఆంధ్ర రాష్ట్రంలో. మరి అవి ఎట్లాంటి పందికొక్కులు ఏంటంటే అన్ని అంటే పేదల బియ్యాన్ని తినే పందికొక్కులు. అవి మళ్ళీ ప్రత్యేకంగా ఉంటాయి, అవి గొడ్డల పార్టీలో ఉంటాయి. మరి దాని గురించి సమాధానం చెప్తాడా పేరుని నాని? భార్యను అడ్డం పెట్టుకొని ఆవిడ పేరున ఈ దందా అంతా నడిపించి పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్న వీళ్ళు ఈ రోజున పేరుని నాని అంటే అందరూ గుర్తొచ్చేది ఈ పందికొక్కులు బియ్యాని కన్నా కూడా ఇంకా ముందు ఇంకా బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఆ నైట్కి నైటే వేసేయండి, కన్ను కొట్టేటప్పటికల్లా వేసేయాలి, తెల్లారెళ్ళి పరామర్శించాలి ఏం తెలియనట్లుగా. అది ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట పేరుని నానిలో. అంటే ఏదో సవాలు విసిరారు కదా అని చెప్పేసి అదేదో భుజానున్న అక్కడున్న టవల్ భుజాన వేసుకొని వచ్చేంత ఈజీగా వచ్చేయచ్చు అనుకుంటున్నాడా? దానికి ఒక సమవుజ్జి ఉండాలయ్యా బాబు అని పొద్దున్న నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నాం మేము. ఏమని? నారా లోకేష్ గారు ఈ రోజున జగన్ గారిని పిలవటం కూడా తప్పే. ఆయనకు అసలు సమవుజ్జి లేదు జగన్ గారికి. నారా లోకేష్ గారితో పాటు కూర్చొని ఏదైతే బహిరంగ చర్చ జరపటానికి కూడా అని. నారా లోకేష్ గారు ఏమన్నారు? ఎనీ టైం ఎనీ ప్లేస్, ఏదైనా సరే ఎనీ మ్యాటర్ ఏదైనా సరే అడగండి, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిన ఈ భూ మద్యం కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మీరు చర్చకు రెడీనా అంటే. పాపం చర్చ అంటేనే వీళ్ళకి భయం. నాకు తెలిసి జగన్కి నాకు తెలిసి చర్చ అని వినిపించి ఉండదు, చర్చి అని వినిపించి ఉండద్ది. అందుకని ఆయన పాపం కంగారుగా వచ్చేద్దాం అనుకుంటే పేరుని నాని ఆపేసి నేను వెళ్తాలే అన్న నువ్వు ఉండు అని ఉంటాడు. అదే జరిగి ఉండిద్ది. అంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి ఎలా ఉందో. ఎంతసేపటికి తప్పులు చేయటం, తప్పించుకునే ప్రయత్నం చేయటం, కేసులు పెడితేనేమో అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు. అరే బాబు మీరు ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కేసులు పడ్డాయి, అరే బాబు మీరు అక్రమాలు చేశారు కాబట్టి కేసులు పడ్డాయి, దాన్ని మీరు ఈ విధంగా తిప్పి మార్చండి అంటే దీన్ని వేరే యాంగిల్లో చెప్పని చెప్పి బాలకృష్ణ ఏదో ఒక డైలాగ్ ఉండేది. అలాగా చిరంజీవి గారు చెప్పినట్లుగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని వీళ్ళ ఫేస్లు పక్కకు టర్నింగ్ ఇచ్చుకుంటే ప్రజలు ఏమంటున్నారో వినిపించిద్ది, ప్రజలు ఏం చెప్తున్నారు ఏమంటున్నారు అనేది వీళ్ళ కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఎంతసేపటికి దొరికినంత దోచుకో దాచుకో పంచుకో. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ గొడ్డలి పార్టీ ఏదైతే కార్యక్రమం ఉందో 2019-24 మధ్య ఇదే కార్యక్రమం కొనసాగించారు. పైనున్న తారు ఇలా పప్పు చెక్కలా లేపేసి అడుగునున్న మట్టిని సైతం దోచేశారు. ఎక్కడైనా మనం వినం రోడ్డు మీద మనం రోడ్డు వేసేటప్పుడు కింద గ్రావెల్ తోలుతారు మామూలుగా ఎర్రమట్టిని, ఆ కంకర వేస్తారు, ఆ బెడ్ దాని మీద ఈ తారేస్తారు. ఆ లేయర్లన్నీ కూడా వీళ్ళు వేసేది నాసిరకమే కదా, మనకు తెలిసిందే కదా, అవన్నీ లేపేసేసి అడుగునున్న మట్టిని కూడా దోచుకుపోయారు. అంత దుర్మార్గమైన చర్యలు వీళ్ళు కొనసాగించారు. ఈ రోజున పేరుని నాని ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? పోయినసారి ఇలానే కొడాలి నాని మీద పేరుని నానికి బుద్ధి లేదు బుద్ధి రాదు అనటానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. గతంలో ఒక కార్యక్రమం జరిగింది కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో. కొడాలి నాని 2024 ఎలక్షన్ అప్పుడు ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తాను నేను ఓడిపోతే అని. అయితే వాళ్ళ ఆ నియోజకవర్గంలో గుడివాడలో ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ఈ కొడాలి నాని రాబోతున్నాడు ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ గొడ్డల పార్టీ తరపున అనేది ఒక ఈ పాంప్లెంట్స్ వేసుకోవటం లేకపోతే బ్యానర్లు కట్టడం జరిగిద్ది కదా, హంగామా చేశారు. చేసినప్పుడు గుడివాడ ప్రజలు ముఖ్యంగా మహిళలు అందరూ బయటకు వచ్చేసి పువ్వులు గాజులు కుంకుమ ఇవన్నీ తీసుకొచ్చి చీర తెచ్చి నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తావా లేకపోతే ఈ చీర గాజులు తీసుకుంటావా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాల్సిందే, కొడాలి నాని ఇక్కడ
ఈ గుడివాడలో అడుగు పెట్టడానికి వీల్లేదు అనేది జరిగింది. అప్పుడు పేరు నాని పరిగెత్తుకుంటూ వచ్చాడు, అరే ఆ ప్లేస్ నేను రీప్లేస్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు, అబ్బా నేనున్నాను అని చెప్పేసి. అప్పుడు చాలా వేషాలు వేశాడు ఈ పేరుని నాని. అంటే ఒక మహిళ రావటం, అక్కడ ఆ అమ్మాయిని ఏదో తిట్టారని చెప్పేసి ఆవిడ ఏడవటం, అంతలోకి ఒక బీసీ మహిళని ఇంకేముంది ఇంకేదో చేసేసారా, కారుని వెనక్కి పంపించేశారను, రకరకాల అలజడులు సృష్టించారు. చాలా రకాలుగా అక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేశారు. తర్వాత పేరుని నాని ఒక వీడియో రికార్డ్ చేసేసి అది ఒక రికార్డ్ బయటకు వచ్చింది. ఫోన్లో ఆ బీసీ మహిళల్ని నారా లోకేష్ తిట్టించాడని చెప్పేసేయండి అని చెప్పేసి పేరుని నాని చెప్పటం, అది వీడియో రికార్డ్ అయ్యి బయటకు రావటం, ఇవన్నీ జరిగినాయి. ఇదేంటి పేరుని కిట్టు కదా జనరల్గా రీల్స్ చేస్తాడు, షార్ట్స్ ఇవి టిక్ టాక్ లాంటివి చేస్తూ ఉండేవాడు కిట్టు, మరి ఇదేంటి పేరుని నాని ఎప్పుడు దిగాడు దీంట్లోకి అని చెప్పేసి అందరూ చూశారు. చూసిన తర్వాత ఈయన బ్రతుకు బండారం బయటపడింది. ఇది ఈయన చరిత్ర. నువ్వు వద్దన్న పెళ్లికి పిలవని పేరంటానికి వెళ్ళావంటే ఆ రోజు చేసినట్లు నీకు కూడా బడితి పూజ చేస్తారు. మళ్ళీ ఈ రోజు పిలిచింది జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజున పిలిచింది కొడాలి నానిని, నువ్వెందుకు మధ్యలో వస్తావు నేనున్నానని చెప్పేసి. అంటే నీ మీద కొత్తగా కేసులు ఏమి లేవనా? ఆ కొత్తగా కేసులు ఇంకా నేను ఇదిగో నా చరిత్ర తెలియని వాళ్ళకి తెలియజెప్పండి, నేను గతంలో ఈ విధంగా చేశాను, నా నియోజకవర్గంలో దాడులు చేయించాను, భూములు కొట్టేశాను. మన ఈ మధ్య మనం చూసాం ఈ పేరుని నాని ఏం చేశాడంటే, ఈ భూములు ఇప్పుడు నారా లోకేష్ గారు ఎలా అయితే ఈ భూ పట్టాలు పంపిణీ చేశారు కదా మొన్న, అలాంటి పట్టాలు నకిలీ పత్రాలు ఆయన కూడా పంచాడు ఎలక్షన్ అప్పుడు. నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి, మీ అందరికి భూములన్నీ కూడా రాసి ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఓ లెవెల్లో అక్కడ బిల్డప్ ఇచ్చాడు. ఏం లేదు అక్కడ. ఈ రోజున కోర్టు ఆదేశాలు ఇచ్చి, బాబు నువ్వు చేసిందంతా దొంగ సంతకాలు, దొంగ పత్రాలు, అవి ఎక్కడ ఆ భూమిని ప్రజలకు ఇవ్వడానికి లేదు, ఆ పత్రాలన్నీ వెనక్కి తీసేసుకోండి, అదంతా తూచన్నారు. ఇప్పుడు ఏమైంది? ఒక అబద్ధం చూసారా ఎలా చేసిందో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. గొడ్డలి పార్టీ అని చెప్పి ఊరకనే అంటలేదు, గొడ్డలి పార్టీని ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని హింసించటమే పనిగా పెట్టుకున్న వీళ్ళు మోసం చేయటం, అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద దాడులు చేయటం, ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మీరేదో 2029లో మళ్ళీ వస్తాం, రేపు జరిగే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకపోతే ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మేమేదో చరిత్ర సృష్టిస్తామని చెప్పి అనుకుంటున్నారేమో. మీ చరిత్ర ఆల్రెడీ మార్చేశారు ప్రజలు. మీ చరిత్ర మళ్ళీ ఇంకా సృష్టించడానికి మీకు ఛాన్స్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికే కరెక్ట్ కాదు ఈయనతోటి ఈ కయ్యం అనేది మేమనుకుంటుంటే, తగుదునమ్మా అంటూ నువ్వు వస్తే అసలు నువ్వు సరిపోవురా బాబు అని చెప్పేసి ప్రజలు పక్కగా తోసేస్తారు. ఈ రోజున మీ 11 మంది ఎమ్మెల్యేలే రాజీనామా చేయమని కోరుకుంటున్నారు. కాబట్టి పేరుని నాని పాపం పిలువని పేరంటానికి వచ్చేసి ఇలాగా ఏదో ఏమంటారు దాన్ని అబాసు పాలవటం తప్పించి ఏమీ లేదనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.